నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మహిపాల్ రాథోడ్ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మహిపాల్ రాథోడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి మాట్లాడుతూ మన 2వ వార్డుకు చెందినటువంటి కౌన్సిలర్ రవి గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గత 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం జరిగింది కానీ గత 5 సంవత్సరాలుగా 2వ వార్డు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. మన వార్డులో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేసిన అభివృద్ధి తప్ప కౌన్సిలర్గా చేసిన అభివృద్ధి ఏం లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన లోకల్ అభ్యర్థి మహిపాల్ రాథోడ్ పోటీ చేస్తున్నారని 2వ వార్డు ప్రజలు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన వార్డులో ముఖ్యంగా నీటి సమస్య చాలా బాగా ఉందని, డబుల్ బెడ్రూంలో గోదావరి నీళ్లు రాక డబుల్ బెడ్రూం ప్రజలు నెల 15 రోజులు చాలా ఇబ్బంది పడ్డారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే నీటి సమస్య, రోడ్ల సమస్య, వీధి దీపాలు, డ్రైనేజీలు చేపిస్తామని అన్నారు. ఈ ప్రచారంలో సుదర్శన్, తిరుపతి, రమేష్, రవి, అనిల్, శ్రీకాంత్ పాల్గొన్నారు. బీజేపీ గెలిచింది 5 సంవత్సరాలు, వాళ్ళు ఏం చేయలేరు. ఒకసారి మాకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు చూడు కదా. కాంగ్రెస్ ఎక్కి వాళ్ళు కూడా ఏం చెప్తారు, అన్ని ఖచ్చితంగా ఆ ప్రయత్నమే చేస్తున్నాను. అందుకే ఆయన ఫోటో కూడా ఆదర్శంగా పెట్టుకున్నాడు. ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను అని చెప్పి మేము కూడా సపోర్ట్ చేస్తాము. ఆ తర్వాత కూడా సర్పంచ్ కంటే ముందు అవన్నీ కాదు, అప్పుడు సరే ఇప్పుడు రవి ఏమైనా పని చేసిండు? ఆయన పార్టీ మారేడికి ఇళ్ళకి ఇంకా మారేడికి అయిపోయింది ఆయన పార్టీ. ఒకసారి మాకు ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, గంపగోర్ధ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. 2వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పోటీ చేస్తున్నాను. అందుకని గ్రామ ప్రజలకు నా తరపున ధన్యవాదాలు. ప్లస్ రామేశంపల్లిలో గత 5 సంవత్సరాల నుండి పని చేయండి, నేను ముందుకు వచ్చిన పని చేస్తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి. నాకు గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కౌన్సిలర్ 5 సంవత్సరాలుగా అసలు ఊరికి చేసింది ఏమీ లేదు. ఏంటంటే శూన్యం. ఆయనకు పదవులు మారడు తప్ప, అసలు మన పార్టీలు మారడు తప్ప పని మీద ఇంట్రెస్ట్ లేదు. కనీసం ఫోన్ లేపడు. మా రామేశ్వరపల్లిలో 8 మోటార్లు నడుస్తూ ఉండే. సర్పంచ్ ఉన్నప్పుడు 8 మోటార్లు, ఆ 8 మోటార్లకి వెళ్ళి మొత్తం తీసుకుపోయి 6 మోటార్లు మున్సిపాల్కి అప్పాయి అయిపోయిండు. కనీసం నీళ్లు కావాలంటే ఫోన్ లేపడు. ఏం మోరి కావాలంటే ఫోన్ లేపడు. వస్తున్నా అంటాడు. పోడే ఒకటే, అసలు పట్టించుకోడు. గత ప్రభుత్వం చేసిన గంప గోవర్ధన్ చేసిన డాంబర్ రోడ్లే, గంప గోవర్ధన్ సార్ చేసిన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చేసినయే మోర్లు, కేసీఆర్ చేసినయే రోడ్లు. కానీ ఈయన వచ్చి నుంచి మన రవి మన గత కౌన్సిలర్ వచ్చి నుంచి మన ఊర్లో అభివృద్ధి శూన్యం, మొత్తం ఏమీ లేదు. నీళ్ళ కరువు అంటే మాది పల్లెటూరు. మున్సిపాలిటీకి వెళ్ళి 2 ట్యాంకర్లు వేయగానే మాకు సరిపోవు. మన తీసుకొస్తే మాకు బర్రెలు ఉంటాయి, ఎడ్లు ఉంటాయి, మాకు వాటర్ వేయాలి. మిషన్ భగీరథ అది ఆడ యాన్నో పైపులు పలిగిపోతాయి. 4 రోజుల దాకా నీళ్ళు రావు. ఈయననేమో మన స్థానికంగా ఉండే కౌన్సిలర్ స్థానికంగా చెయ్యడు. మన ఫోన్ లేపడు, అభివృద్ధికి రాడు, పార్టీలు మార్చుడు, అటు ఇటు పుణ్యకాలం వస్తే అన్నీ గడిచిపోయింది మాకు. ఇకనైనా బీఆర్ఎస్ తరపు నుంచి మన మైపాల్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ పనులన్నీ మేము దగ్గరుండి పని చేయించుకుంటాం. మైపాల్తో మేము ప్రజల దగ్గరుండి పని చేయించుకుంటాం. మోర్లు, లైటింగ్, రోడ్లు. ఇప్పుడు మాకేం సమస్య ఏంటంటే రామేశ్వరపల్లి కొట్టేసిన మర్రి అంటారు. కొట్టేసిన మర్రి నుంచి ఊళ్ళ దాకా మన రమణారెడ్డి గారి బండ్లు మామూలుగా పోతలేవు. రెడీమిక్స్ బండ్లు ఊట్ల రోడ్డు మొత్తము అది మన చేన్లకాడ రోడ్లు లెక్క అయిపోయింది. చేన్లకాడ రోడ్లన్నా మంచిగా ఉంటుంది. మొత్తం రోడ్లు లేవు. ఏమనంటే ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి బెదిరిస్తారు. మొన్న మా ఊళ్ళో అడిగితే మీదేంద్రా మై బరాబరి పోతే మీ దమ్ముంటే ఆపి చూడని రమణారెడ్డి మనుషులు బెదిరిస్తారు. ఎంత డేంజర్ అంటే ఇదల్లా ఒక్కొక్కళ్ళకు 2 పిల్లలు, 1 పిల్లలే పుట్టిర్రు. 10 మంది 4 పిల్లలు పుట్టలేరు. ఆ బండేజ్ తలిగితే చచ్చిపోవుడే.
కనీసం కౌన్సిలర్కి 20 సార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలు పట్టించుకోడు. ఎంఆర్ఓ వేసినా పట్టించుకోడు. ఇప్పటికైనా మా బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిపిస్తే ఆ రెడీ మిక్స్ బండ్లను బంద్ చేపిస్తాం ఖచ్చితంగా. ఊరికి హెవీ లోడ్ మొత్తం ఆ ఊరికి ఖచ్చితంగా న్యాయం జరిపిస్తాం. మా పిల్లలను కాపాడుకుంటాం. ఎమ్మెల్యే సార్ గారితో గంప గౌతమ్ సార్ దగ్గరికి పోయి ఆయన ద్వారా మా ఊరు డెవలప్ చేసుకుంటాం. పిల్లలు గారు ఏమంటారంటే రామేశంపల్లికి 2 కోట్లు ఇచ్చామని చెప్తుండ్రు, ప్రకటిస్తుండ్రు. రామేశం हम क्या बने हैं बोले तो अपना रामेशम ड्राइवर कॉलोनी इंदिरा कॉलोनी का डबल बेडरूम को 1 करोड़ दिए, रामेशंपल्ली को 1 करोड़ दिए. 1 करोड़ नहीं, रामेशंपल्ली की 1 करोड़ नहीं, कल 10 रुपये काम कहाँ लगाए बताओ बोलो. चप्पल लेके हमारो हमारा गाँव वाले का चप्पल लेके हमको मारो बोलो. यहाँ इतना काम कर दो, इतना डांबर नहीं डाले, इतना सीसी रोड नहीं डाले. 1 करोड़. ఇంతకుముందున్న కౌన్సిలర్ ఎలాంటి అభివృద్ధి పని చేయకుండానే బీజేపీ నుంచి గెలిచిండు, చేస్తా అన్నాడు. ఎలాంటి అభివృద్ధి పనులు కూడా చేయలేదు. అంతకుముందు చేసిన కేసీఆర్ పీరియడ్ చేసిన పనులు మాత్రమే ఉన్నాయి. వాటర్ నీటి ప్రాబ్లము, నీటి కొరత, మోర్లు కానీ ఎలాంటి అభివృద్ధి ఏం చేయలేదు. ఈ 5 గడిచిపోయిన కాలం పోయింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మాత్రం మైపాల్ అనే క్యాండిడేట్ టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారు. తనకు గెలిస్తే మోర్లు కానీ, నీటి ప్రాబ్లం కానీ, ఇంకా లైట్లు కానీ ఎలాంటివి లేకుండా కంపల్సరీ ముందుకొచ్చి ఇతను లోకల్ క్యాండిడేట్, మా ఊరు, మా విలేజ్ మనిషి, మా తాండా మనిషి, మా విలేజ్ మనిషి. ఈయన కాకుండా వేరే అక్కడ నుంచి గాంధారి నుంచో హైదరాబాద్ నుంచో వచ్చి పోటీ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు గాంధారి నుంచి వచ్చిన పోటీ చేసే వాళ్ళకి మేము గాంధారి పోలేం, హైదరాబాద్ నుంచి వచ్చి పోటీ చేసే వాళ్ళకి హైదరాబాద్ మేము పోలేం. ఆ లోకల్ कुंकुमार्चन आख्यम कर्म करिष्ये शुद्धमिति महागणपतिस्मरणं च करिष्ये अंतर्गच्छेतुर्गच्छि मोदकं सदा विमुक्ति साधकं गणाधरावतं सकं विलासिलोकरक्षणं अनाथकैकरायकं विलासिदेवदैत्यकं नमाजुवारुणाशकं नमामि तं विनायकं श्रीमहागणपतये नमः. राष्ट्रां समर्पयामि. ఇక్కడ పువ్వులు ఉన్నాయా? ఒక పువ్వుకు పసుపు కుంకుమ పెట్టి భూమిపై నుంచి నమస్కారం చేసుకోండి. ఓంకే నమః సర్వోపకారార్థే గంధాక్షర పుష్పాణి సమర్పయామి. నమస్కారం కరోమి. చేతులు అక్షతలు తీసుకోండి. 4 వైపులు వేయాలి. మమ సర్వత్వ దేవోదాయ భూతా భూతస్థ దేవోదాయ గంధారస్తే గచ్చంత జనాగ్న యోర్పు మనమన దక్షిణ దక్షిణ సర్వే విజయ సిద్ధ్యర్థం सर्व मनोकामना सिद्ध्यर्थे श्री जगज्जननी पराम्बा सीतादेव्या कृपा प्रसाद बुद्धि अखंडित सौभाग्य सिद्ध्यर्थम धन कनक वस्तु वाहन आदि
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చేపట్టిన పటిష్ట భద్రతా ఏర్పాట్లను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు మరియు అభ్యర్థులు ఎన్నికల నియమావళిని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ ఎస్. ఓ నరహరి, రూరల్ ఇన్స్పెక్టర్ రామన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఎస్. ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సి.ఎం. కప్ 2025 కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అనుమతితో మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ విక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో సీఎం కప్ 2025 క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన తేదీలు, స్థాయిలు, క్రీడల ప్రదేశాలు తదితర అంశాలపై చర్చించారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలు ఫిబ్రవరి 3, 2026 నుండి ఫిబ్రవరి 7, 2026 వరకు. జిల్లా స్థాయి విజేతల పోటీలు ఫిబ్రవరి 9, 2026 నుండి ఫిబ్రవరి 14, 2026 వరకు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం కప్ 2025ను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు, క్రీడా సంఘాలు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్వహించు క్రీడాంశాలు: అథ్లెటిక్స్, వాలీబాల్, సాఫ్ట్బాల్, విలువిద్య, కబడ్డీ, బ్యాడ్మింటన్, ఖో, చెస్, కరాటే, కుస్తీ, బేస్బాల్, యోగా, నెట్బాల్, హాకీ, ఫుట్బాల్. ఈ సమావేశంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా అడిషనల్ ఎస్.కే. స్టాఫ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధి హీరాలాల్, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జైపాల్ రెడ్డి, వివిధ క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,59,700, వెండి 2,800 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.